నాన్న ఎలాంటి వారు, మీ నాన్న ఎలా ఉంటారో మీ అమ్మని అడుగు. తన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో చెప్తుంది కదా. మా నాన్న గురించి మా అమ్మని అడిగితే మా అమ్మతో ఎంత ప్రేమగా ఉండేవారో చెప్పగలుగుతుంది. కానీ మా నాన్న నన్ను ఎలా చూసుకుంటాడో, నాతో ఎలా ఉంటాడో మా అమ్మకెలా తెలుస్తుంది? నేను పుట్టినప్పుడే మా నాన్న దుబాయ్ వెళ్ళిపోయాడంట. ఇప్పటి వరకు తిరిగి రాలేదంట. మళ్ళీ నేను మా నాన్న గురించి మా అమ్మని అడిగితే మా అమ్మ బాధపడుతుంది. మా అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సంయుక్త. సర్లే, నువ్వు భోంచేయి. ఎందుకు ఆకలేయట్లేదా? నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. నువ్వు తినకపోతే నేను తిన్ను. నువ్వు తింటేనే నేను తింటాను. సరే, నువ్వు తిను, నేను కూడా తింటాను. అలాగే. ఏంటి నీరజా, ఎందుకు పేపర్లన్నీ అలా చించి పారేస్తున్నావు? అమ్మా, ఒకసారి నాన్నకి ఫోన్ చేయవా? ఇప్పుడెందుకులేమ్మా, నాన్న పనిలో ఉండుంటారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. అలాగే నాన్న వర్క్ చేసే దగ్గర ఫోన్ ఎలా ఉండదమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా అసలు నాకు నాన్నున్నాడా? చెప్పమ్మా, నాకు నాన్న ఉన్నాడా లేదా, లేకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావా? అదేంటి నీరజ అలా అంటావు? నీకు నాన్నున్నాడమ్మా. నేను కూడా మీ నాన్నగారిని బావా అని పిలుస్తాను తెలుసా? అవునా? అవును. మీ నాన్నగారు ఎంత మంచివారో తెలుసా? 2 రోజుల్లో నీ కళ్ళ ముందుకొస్తారు. నా బంగారు తల్లి ఎక్కడా అని నిన్నే వెతుక్కుంటారు. అసలు నేను కాలు కింద పెట్టనివ్వరు తెలుసా? అమ్మా, అక్క చెప్పేది నిజమా? అమ్మా, త్వరలో ఇండిపెండెన్స్ డే రాబోతుంది. అందుకని మా స్కూల్లో గేమ్స్ పెడుతున్నారు. అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, పాటల పోటీలు పెడుతున్నారు. అందుకే మా మేడం నన్ను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పింది. నేను కూడా సరే అన్నాను. కానీ ఎస్ఏ రైటింగ్లో రాయాల్సింది ఎవరి గురించో తెలుసా? నాన్న గురించి. అవునమ్మా, నాన్న గురించే రాయాలి. కానీ నేను నాన్నతో ఇప్పటి వరకు మాట్లాడలేదు, నాన్నని చూడలేదు. నాన్న ఎలా ఉంటాడో తెలీదు, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే ఏం రాయాలో అర్థం కాక ఇలా రాస్తూ పేజీలు చించేస్తున్నాను. నువ్వైనా చెప్పమ్మా, నాన్న ఎలా ఉంటాడు? బాగా హైట్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, లేదా సన్నగా ఉంటాడా? నాన్నకి నేనంటే ఎంత ఇష్టమమ్మా? చాలా ఇష్టమా? చాలా చాలా ఇష్టమా? నీకంటే ప్రేమగా చూసుకుంటాడా, లేకపోతే నీకంటే కొంచెం తక్కువ ప్రేమగా చూసుకుంటాడా? పోనీ ఒక పని చేస్తావా? మీ నాన్నగారు నీతో ఎలా ఉండేవారో, నిన్నెంత ప్రేమగా చూసుకునేవారో చెప్పమ్మా. కనీసం నాకు అర్థమవుతుంది కదా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
తప్పుగా మాట్లాడితే సారీ అమ్మా. ఏడోకక్క, నువ్వేడిస్తే చంటిది కూడా బాధపడుతుంది. సరే కూర్చో. మీ నాన్న నిన్ను ఎంత బాగా చూసుకుంటారో నేను చెప్తాను, నువ్వు రాసుకో. అలాగే అమ్మా. రాసుకో. నందు, నవమి ఏదో ఉన్నట్టుండి అర్జెంట్ పనుందని వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. ఫోన్ కూడా లేదు. ఒకసారి ఫోన్ చేసి నవమి ఎక్కడుందో కనుక్కో. మీరు ఆ అమ్మాయిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తను పైకి ఒకలా కనిపిస్తుంది, కానీ లోపల ఇంకో మనిషి ఉంది. మీరు గమనించారో లేదో తెలీదు, కానీ నేను మాత్రం నవమిని చాలా జాగ్రత్తగా గమనించాను. మనం అందరం సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండగా తనకెవరో ఫోన్ చేశారు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తన మొహ కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. తనలో కంగారు స్పష్టంగా కనిపించింది. మీ దగ్గరుంటే దొరికిపోతానేమో అనుకొని చాటుగా వెళ్ళి మాట్లాడింది. అప్పుడు కూడా నేను తన్నే గమనిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు తన గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇప్పటి వరకు తను ఒక సైంటిస్ట్ అని, తనకు అమ్మా నాన్న లేరని మాత్రమే మీకు తెలుసు. అంతకు మించి ఆ అమ్మాయి గురించి మీకు ఏమీ తెలియదు. పెద్దలు పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. కనీసం మీరు ఒక్క తరమైనా చూడండి. ఆ అమ్మాయి గురించి ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి. నవమి, ఇంతవరకు ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళానాంటీ. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలని, నేను నంద ఎప్పటికీ కలిసుండాలని దేవుడికి మొక్కుకున్నాను. నూట 8 కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకొని వస్తున్నానాంటీ. నువ్వు మామూలు నాటకాలు ఆడట్లేదని నాకు అర్థమవుతుంది నవమి. ఇప్పటివరకు నీ తెలివి నేను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ ఈరోజే అర్థమైంది నువ్వేదో పెద్ద విషయం దాస్తున్నావని. కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెడతాను. నీ అసలు రంగు నందుకి దాక్షాయణికి తెలిసేలా చేస్తాను. విన్నారు కదా, నవమి మన కోసమే గుడికి వెళ్ళిందంట. అలాంటి అమ్మాయిని కూడా మీరు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా మీరు నవమిని అర్థం చేసుకోండి, అపార్థం కాదు. మీరిద్దరు బాగానే అర్థం చేసుకుంటున్నారు కదా, కానివ్వండి. ఇంకా అంకుల్ నన్ను అనుమానిస్తున్నారా ఆంటీ? నేనేం చేస్తే అంకుల్ నన్ను నమ్ముతారు? అంకుల్ ఎందుకు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు? ఆయన మాటలు విన్న ప్రతిసారి నా మనసుకి చాలా బాధగా ఉంటుందా ఆంటీ? నువ్వు మా నాన్న మాటలేమీ పట్టించుకోవద్దు. నీకు చాలాసార్లు చెప్పాను కదా నవమి, వదిలేసి. ఆయన అంతే. పదమ్మ నవమి, భోంచేద్దాం. పద పద. అలాగే ఆంటీ. ఏంటక్కా, నిద్రపోలేదా? ఏమాలోచిస్తున్నావు? నిద్ర రావడం లేదు ప్రేమ.
ఒక పక్క వాళ్ళ నాన్న గురించి నీరజ అడుగుతుంటే అబద్ధాలు చెప్పలేక నాలో నేనే నలిగిపోతున్నాను. నీరజకి నాన్న గురించి చెప్పమంటే మా నాన్నతో గుర్తున్న ఒక చిన్న జ్ఞాపకాన్ని గొప్పవాటిగా చేసి చెప్పాను. కానీ నీరజ ఏం రాసుకుందో తెలీదు, చూపించను కూడా చూపించట్లేదు. రోజురోజుకి నీరజ వాళ్ళ నాన్నగారి మీద ప్రేమను పెంచుకుంటూ వెళుతోంది. అది ఇలాగే ప్రేమని పెంచుకుంటూ పోతే రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు నేను ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. అక్క, నేను నిన్నొక విషయం అడుగుతాను, నువ్వు తప్పుగా అనుకోవు కదా? చూడక్క, ఇప్పుడు నా మనసులో ఉన్న అనుమానమే బహుశా నందాబావు గారికి అలాగే దాక్షాయిణి గారికి కూడా ఉందేమో. ఏంటిది ప్రేమ? అక్క, ఊర్మిళ అనే ఆవిడ వల్ల నువ్వు జీవితంలో చాలా సఫర్ అయ్యావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు జీవితాన్నే కోల్పోయావు. ఆవిడ గురించి ఇప్పుడు పక్కన పెడితే పాప పుట్టకముందు నీకు నందాబావకి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. నీకు పాప పుట్టిందని తెలిసిన తర్వాత నందాబావ నీకు సహాయం చేయడానికొచ్చి నిన్ను ప్రేమించాడు. ఆ తర్వాత నువ్వు నందాబావని ప్రేమించావు. కాని నీరజ మాత్రం నందాబావ కూతురే అని నువ్వంత స్ట్రాంగ్గా ఎలా నమ్ముతున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదక్కా. ఊర్మిళ చెప్పిన మాటలు నువ్వు నిజమనుకుంటున్నావా? అదే ఊర్మిళ నందాబావ కూతురని చెప్పిందన్నా ఏది నమ్మాలక్కా? ఇదే కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా బావ కూడా ఉండుంటాడు. నీకు బావకి ఎలాంటి సంబంధం లేకుండా బావ కూతురు నీకెలా పుడుతుందక్కా? నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను ప్రేమ. నేను నా జీవితాన్ని కోల్పోయి నేను అమ్మా నాన్నలుగా అనుకున్న వాళ్ళు మోసగాళ్లని, ప్రేమించినవాడు అంతకంటే మోసగాడు అని తెలిసిన తర్వాత నా జీవితం ఎటుపోతుందో తెలియనప్పుడు నందా నా పక్కనే నిలబడ్డాడు. నా పాప ఎక్కడుందో వెతుకుతూ ఉన్న సమయంలో ఊర్మిళ దగ్గర ఉందని తెలిసింది. అప్పుడు నేను ఊర్మిళ దగ్గరికి మారువేషంలో వెళ్లి వస్తుండేదాన్ని. ఒకరోజు నేను నందా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ మాకొక జంట కనిపించింది. ఎందుకే ఏడుస్తున్నావు? ఏడవకు. ఏడవకుండా ఎలా ఉండగలనండి? మనకి పెళ్ళై 5 సంవత్సరాలైంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మనకి పిల్లల పుట్రని తెగేసి చెప్తున్నారు. ఇదే విషయం మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు నన్ను పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు. అలాగే అత్తగారు వాళ్ళక్కూడా నిజం చెప్పలేము. చూడు కావ్య, నేనొక పని చెప్తాను, చేస్తావా? ఏంటి బావా? నువ్వు మీ అమ్మ వాళ్ళు చెప్తున్నట్టుగా వేరే పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కలిసే బతుకుతాం, కలిసే చేస్తాం. అంతేగాని నేను వేరే పెళ్లి చేసుకోవడం మాత్రం జరగదు బావా. ఒకవేళ నీలో ఉన్న లోపమే నాలో ఉండి అందువల్ల పిల్లలు పుట్టకపోయి ఉంటే నువ్వు నన్ను వదిలేసి వేరే వాళ్ళని చేసుకునేవాడువా? లేదు, పెళ్లి చేసుకోను కావ్య. మరి నన్నెందుకు చేసుకోమంటున్నావు బావా? చూడు కావ్య, నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు. నీ మీద, నీకు పుట్టబోయే పిల్లల మీద మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల కోసమైనా నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి. బావా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇంకోసారి ఈ మాట అంటే మాత్రం నేను నీకు దక్కను. పిల్లలు లేకపోతే ఏంటి బావా, నాకు నువ్వున్నావు, నీ ప్రేమ చాలు. నువ్వే నాకు చంటి పిల్లాడివి బావా. ఏడవకు. చూసావా యశోద, వాళ్ళిద్దరిది ఎంత స్వచ్ఛమైన ప్రేమ. నిజంగా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. ఇంత గొప్ప మనసులు ఇచ్చిన దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. నిజంగానే ఈ విషయంలో నేను కూడా ఆ దేవుణ్ణే తప్పు పడతాను. దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకుండా చేసిన తప్పుని మనిషిగా పుట్టిన వాళ్ళకి సాయం చేసి వాళ్ళ బాధని దూరం చేయొచ్చు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నందా? నాకు అర్థం కావడం లేదు. నేను 2 years బ్యాక్ మా ప్రొఫెసర్ గారి దగ్గర
ఢిల్లీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక చారిటీ స్పర్మ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసింది. అప్పుడు మా ప్రొఫెసర్ గారు పిల్లలు పుట్టక ఎంతమంది ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో చెప్పి నా చేత ఆ చారిటీకి స్పర్మ్ డొనేట్ చేయించారు. ఆ చారిటీ వల్ల ఇలా జీవితంలో పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి ఉచితంగా పిల్లలు పుట్టేలా చేస్తారు. అది కూడా భార్యాభర్తల అంగీకారంతో. ఏంటి అషద్ అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయలేదు నందా, చాలా మంచి పని చేసావు. నువ్వు నిజంగా స్పెషల్. నాకిప్పుడు అర్థమైందక్క, నువ్వెందుకు నీరజ బావగారికి పుట్టిన బిడ్డ అని నమ్ముతున్నావో. నువ్వు అనుకున్నది నిజం అయ్యుండొచ్చక్క. ఖచ్చితంగా ఆ స్పర్మ్ నీకు ఎక్కించి ఉండొచ్చు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి కూడా. అందులోనూ ఊర్మిళ కూడా చెప్పిందని చెప్పావు. నువ్వేం ఆలోచించకక్క, ఖచ్చితంగా పాప బావగారికి పుట్టిన బిడ్డే. రేపు రిజల్ట్ కూడా వస్తుంది కదా. నువ్వు, పాప, బావగారు అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వింకేం ఆలోచించకుండా పడుకో అక్క. గుడ్ నైట్ అక్క. ఆంటీ, నందుని లేపడానికే వస్తున్నానమ్మా. అవునా ఆంటీ, మీరు కూడా నందాన్ని లేపడానికే వస్తున్నారా? అవును. వీడేంటి ఇంతసేపు ఏ రోజు పడుకోలేదు, ఈరోజేంటో ఇంతసేపు పడుకున్నాడు. ఆ, రాత్రి పడుకోవడం బాగా ఆలస్యమైనట్టుందా ఆంటీ? సరే లేపుదాం పద. పదండి. నందా, నందా లేరా? అమ్మా, కొంచెంసేపు పడుకుంటాను, బాగా నిద్ర వస్తుంది. నిద్రపోయే సమయం దాటి చాలాసేపు అయింది. లేరా, పూజ కూర్చోవాలి. అసలే ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఏంటి సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ ఈరోజు వస్తాయనే విషయం కూడా మర్చిపోయి నిద్రపోతున్నారా? రాత్రంతా ఈరోజు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు నవమి. ఎర్లీ మార్నింగ్ పడుకున్నాను. ఇదిగో, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఆంటీ, ఇందాక అంకుల్ ఎక్కడికో బయటికెళ్ళినట్టున్నారు, వచ్చారా? బయటికెళ్ళారా? లేదే, ఇంట్లోనే ఉన్నారే. లేదాంటీ, నేనిందాక చూశాను. ఒక్కరే నడుచుకుంటూ బయటికెళ్తూ కనిపించారు. ఈ మనిషి ఈ టైంలో బయటికెక్కడికెళ్ళారు? ఆయన చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు కదా. ఒకవేళ హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా? డిఎన్ఏ రిపోర్ట్స్ మనకంటే ముందే చూడాలనుకుంటున్నారా? అమ్మా, నవమి అనుమానమే నిజం కావచ్చు. ఒకవేళ రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తే నాన్న ఖచ్చితంగా దాన్ని మార్పించేస్తాడు. అయినా ఏంటమ్మా, కన్న కొడుకు గురించి కంటే ఆ యశోద గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఈ మనిషి అసలు నాకు కూడా అర్థం కావడం లేదు. కన్న కొడుకు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకునే తండ్రిని ఇదిగో మీ నాన్ననే చూస్తున్నాను. స్వామి, చాలా ఏళ్ల నుంచి మా ఇంటిని అనుమానం అనే భూతం, అపనమ్మకం అనే దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఎవరో చెప్పిన మాటల్ని నా కొడుకు, నా భార్య నమ్ముతున్నారు. కానీ మంచి మనసున్న యశోద చెప్పే మాటలను మాత్రం నమ్మడం లేదు. చివరికి ఇప్పటికీ నా కొడుకు కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కాబట్టి ఆ రిపోర్ట్స్లో ఉన్నది ఉన్నట్టుగా నా కొడుక్కి తెలిసేలా చెయ్యి స్వామి. ఆ రిపోర్ట్స్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నా కొడుకు, కోడలు
నా మనవరాలతో పాటు నేను నా భార్య ఆనందంగా ఉండేలా చూడు. ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు. అయ్యో, ఏమిటండి? ఏమిటిది? కాలుతుంది, వదిలేయండి. లేదు పంతులు గారు, ఎన్నో సంవత్సరాలుగా నా గుండెల్లో భరించలేనంత నొప్పిని భరిస్తున్నాను. ఆ నొప్పి చేసే బాధ కంటే ఈ కర్పూరం చేసే బాధ పెద్దదేం కాదు. పంతులు గారు, నా బాధని దేవుడు ఇంటాడో లేదో తెలీదు, కానీ ప్రతిరోజు మీరు ఆయన్నే స్మరిస్తూ ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు. మీరు చెప్తే ఆ దేవుడు ఖచ్చితంగా మీ మాట వింటాడు. కాబట్టి ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలని ఆ దేవుణ్ణి మీరు కూడా వేడుకోండి. తప్పకుండా భద్రాచలం గారు, మీరు అనుకున్నట్టుగా అంతా మంచే జరుగుతుంది. నేను స్వామివారికి విన్నవిస్తాను. చాలా థ్యాంక్స్ పంతులు గారు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకి నేనే ప్రపంచం. నా కోసం ఎంతో కష్టపడతాడు. రంగురాయిని వజ్రం అనుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. వజ్రాన్ని అవసరం లేని రాయిగా బయటపడేస్తున్నారు. నా ముద్దుల కూతురు అంటూ నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నిజంగా రిపోర్ట్స్లో యశోద బిడ్డకు తండ్రి నేనే అని వస్తే నేనే ఒప్పుకుంటాను నాన్న. అప్పుడు నువ్వు చెప్పకుండానే నేను నవమికి దూరం అవుతాను. మా నాన్న సూపర్ హీరో. నా కోసం ఏమైనా చేస్తాడు.